సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ కంప్లైంట్ సార్. మీరు ఇక్కడనే ఆగండి. నువ్వు రా బాబు. ఓకే చూద్దాంలేండి. ఓకే పంపించేసి మంచిది మేడం. కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఏదైనా రిసిప్ట్ ఇయ్యారా సార్? మేడం ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చిన ఆయన రిసిప్ట్ అడుగుతున్నాడు మేడం. ఎంత చెప్పినా ఇంటలేదు మేడం. ఏమున్నదల్లా రిసిప్ట్ ఇవ్వడానికి ఏదో ఒకటి చెప్పి పంపించరాదు. ప్రతి దానికి రిసిప్ట్ ఇచ్చుకుంటూ పోతామా మనం? మేడం ఏదో ఒకటి చెప్పేసి మంచిది. బిజీ ఉన్నాం మనం. మంచిది. నాలుగు కంప్లైంట్ తీసుకో. ఓకే మంచిది. తమ్ముడు సార్ మేడంతో చెప్పినా నువ్వు వెళ్ళిపో. చెప్పింది కదా మేడం బిజీ ఉన్నది చూస్తా అని చెప్పింది, మీరు వెళ్ళిపోండి. మళ్ళీ ఎప్పుడు రావాలి సార్? నేను ఈ రిసిప్ట్ అయితే పోతా కదా సార్, నాది ఏమున్నది సార్? కొంచెం ఉండమని చెప్పినా కదా, సార్తో మాట్లాడతాను కదా, కొంచెం పక్కకు పో. హలో సార్ నమస్తే సార్. సార్ నేను ఇక్కడ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వచ్చాను. ఓకే సార్ నాకు ఏం రిసిప్ట్ ఇస్తలేరు సార్. ఇక్కడ కంప్లైంట్ తీసుకున్నారు కానీ ఏం రిసిప్ట్ ఇస్తలేరు సార్. అక్కడ ఉన్నారు ఎవరైనా ఆఫీసరు? సార్ ఉన్నారు సార్, సిఐ గారు ఉన్నారు సార్. మేడం ఒకసారి ఫోన్ మాట్లాడారా మేడం? ఎవరు? ఏసీపీ సార్. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ అతను పిటిషన్ ఇస్తే మీరు రిసిప్ట్ ఇవ్వడానికి ఏంటమ్మా మీకు బాధ? సార్ అదేదో చిన్న పెట్టికే సార్, దానికి రిసిప్ట్ ఎందుకనేసి చూద్దాం మాట్లాడదామని చెప్పిన సార్. జీడీ ఎంట్రీ పెట్టి మీరు ఎంక్వైరీ పోండి. మీరు ఎంక్వైరీ చేస్తే కదా ఆ పిటిషన్ గ్రావిటీ తెలిసేది. సార్ మంచిది సార్. తీసుకోండి, రిసిప్ట్ ఇవ్వండి. అలాగే సార్. అతనికి అసైన్మెంట్ ఇచ్చి పంపించి ఎంక్వైరీ చేసి సార్ ఇప్పుడు చెప్పండి నాకు మళ్ళీ. సార్ మంచిది సార్. నమస్తే సార్. రైట్ రైట్. బాబు ఇట్రా. రిసిప్ట్ అడిగినావు కదా, రిసిప్ట్ తీసుకో. ఓకే రైట్.